21వ శతాబ్దంలో అప్పుడే 25 సంవత్సరాలైపోయింది. 2000వ సంవత్సరంలో మొదటి బృందం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టింది. అది మొన్నే జరిగినట్టు అనిపిస్తుంది. అప్పటి నుండి అంతరిక్షంలో కనీసం ఒక మనిషి అయినా ఉండేటట్టు చూసుకుంటున్నాం. అయితే మనుషుల్ని చంద్రుడు మరియు మార్స్ మీద ల్యాండ్ చేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ని మొదటిగా అనౌన్స్ చేసినప్పుడు 2016లో లాంచ్ అవ్వాల్సింది. దీంతో 2024 కల్లా మళ్లీ చంద్రుడి మీద అడుగు పెట్టాల్సింది. కానీ బడ్జెట్ కారణాలు ప్లస్ మిషన్స్ డిలే అవ్వటం వల్ల అది ఇంకా జరగలేదు. అయితే అన్ని కరెక్ట్ గా జరిగితే తర్వాతి 75 సంవత్సరాల్లో మార్స్ మీద ఒక చిన్న సిటీకి టూర్ వేసే ఛాన్స్ మీకుంటుంది. అయితే నేను చెప్పిన ప్రతి విషయం 100% జరుగుతుంది అని కాదు. ఇవి జస్ట్ ప్రిడిక్షన్స్ మాత్రమే. మొదటిగా లో ఎర్త్ ఆర్బిట్ నుండి స్టార్ట్ చేద్దాం. అంటే భూమి సర్ఫేస్ నుండి 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే అంతరిక్షం పూర్తిగా మారిపోతుంది. స్టార్షిప్ కంటే సమర్థవంతమైన రాకెట్స్ ని తయారు చేసి భారీ మొత్తం కార్గోని లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపుతాం. అయితే భూమి గ్రావిటీ మరియు దట్టమైన వాతావరణం వల్ల ఒక లిమిట్ వరకే రాకెట్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. దీనివల్ల చంద్రుడి మీద నుండి రాకెట్స్ లాంచ్ చేసే పనిలో పడతాం. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడటానికి కానీ గూగుల్ మ్యాప్స్ తో తెలియని ప్రదేశానికి వెళ్ళటానికి కానీ శాటిలైట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చెప్పాలంటే అవి లేకపోతే రాతి యుగానికి వెళ్ళిపోతాం. 2100వ సంవత్సరం కల్లా భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి అంటే మీరు సిటీలో ఉన్న అడవిలో ఉన్న ఫుల్ ఇంటర్నెట్ యాక్సెస్ దొరుకుతుంది. ఇక్కడ కెస్లర్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే అంతరిక్షంలో శాటిలైట్స్ ఎక్కువైపోవడంతో మొదటిగా కొన్ని ఢీకొట్టుకుంటాయి. వీటి నుండి వచ్చిన చెత్త మిగతా శాటిలైట్స్ ని నాశనం చేస్తుంది. మొత్తం కలిపి భూమి చుట్టూ తిరుగుతాయి. ఆ చెత్త అంతా ఐరన్ బాక్స్ లా మనల్ని అంతరిక్షంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుతానికి భూమి చుట్టూ 8000 శాటిలైట్స్ తిరుగుతున్నాయి. ఈ సంఖ్య 8 లక్షలకి చేరిన రాకెట్స్ వెళ్లడానికి కావాల్సినంత ప్లేస్ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ 75 సంవత్సరాల్లో భూమి ఆర్బిట్ లో మనం అనేక స్పేస్ స్టేషన్స్ ని చూస్తాం. వీటిలో హేవన్ 1 లాంటివి ఇప్పటికే డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. మొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ఎవరైతే లాంచ్ చేస్తారో స్పేస్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి అని ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి. అప్పుడే మిగతా కంపెనీస్ స్పేస్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. అన్నీ కరెక్ట్ గా జరిగితే 2100 కల్లా స్పేస్ హోటల్సే కాదు స్పేస్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చేస్తాయి. ఇలా చూసుకుంటే స్పేస్ స్టేషన్స్ లో కానీ స్పేస్ హోటల్స్ లేదా ఫ్యాక్టరీస్ లో కానీ ఉండేవాళ్ల సంఖ్య 2100 కల్లా 10,000కి చేరొచ్చు. అయితే భూమికి ఉండే ఎక్కువ గ్రావిటీ వల్ల రాకెట్స్ లాంచ్ చేయడానికి ఎక్కువ ఫ్యూయల్ కావాలి. ఎక్కువ ఫ్యూయల్ అంటే ఎక్కువ ఖర్చు. సో ఎక్కువ గ్రావిటీ లేని చోటు కావాలి. అది కూడా భూమికి దగ్గరగా ఉండాలి. ఆ చోటే చంద్రుడు. విషయం ఏంటంటే రాకెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కూడా చంద్రుడి మీద దొరుకుతాయి. సో చంద్రుడి మీద మొదటి బేస్ ని కట్టడానికి నాసా ప్రయత్నిస్తుంది. కాకపోతే అందులో మనిషి ఎక్కువ రోజులు ఉండలేడు. ప్లస్ ఆ బేస్ ని సైంటిస్టులు రీసెర్చ్ కోసం మాత్రమే డిజైన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన తర్వాతి గమ్యం మార్స్. 2100 కల్లా మనుషులు మార్స్ మీద ఖచ్చితంగా ల్యాండ్ అయ్యి ఉంటారు. సో చిన్న చిన్న ఆవాసాలు అయితే నిర్మించి ఉంటారు. ఒక పెద్ద సిటీని కట్టడం గగనమనే చెప్పుకోవాలి. చంద్రుడిలా మార్స్ ని కాలనైజ్ చేయడం అంత లాభాలతో కూడుకున్న వ్యవహారం కాదు. టెక్నాలజికల్ గా మేము గొప్ప అని చెప్పుకోవడానికి తప్పితే మార్స్ మీద మొదటిగా ల్యాండ్ అయిన సంస్థకి ఎకనామిక్ లాస్ వస్తుంది. కానీ మార్స్ మీద నివసించడానికి ఉపయోగపడే టెక్నాలజీస్ కి వేరే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ నేల లోపల అండర్ గ్రౌండ్ బేస్ కట్టడానికి సొరంగాలు తవ్వే మెషిన్ ని ఒకవేళ కనిపెడితే భూమి మైనింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు. అయితే 2100వ సంవత్సరానికి మార్స్ ఒక అంటార్కిటికాగా మారుతుంది. అంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది అని కాదు. అంటే ఇప్పుడు అంటార్కిటికాలో చాలా దేశాలకి బేసెస్ ఉన్నా కొంతమంది అది కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటారు. అదే మార్స్ మీద జరుగుతుంది. రీసెర్చ్ పర్పసెస్ కోసం వెళ్లి 1 లేదా 2 సంవత్సరాల పాటు ఉండి మళ్లీ తిరిగి వచ్చేస్తారు. భూమి మార్స్ మధ్య దూరం తగ్గినప్పుడు ప్రస్తుత టెక్నాలజీతో 9 నెలలు మార్స్ కి వెళ్లిపోవచ్చు. అయితే 2100వ సంవత్సరం కల్లా న్యూక్లియర్ శక్తిని వాడే రాకెట్స్ ని డెవలప్ చేస్తాము. వీటి ద్వారా ఎక్కువ శక్తిని పుట్టించొచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ కార్గో మరియు ప్యాసింజర్స్ ని తీసుకెళ్లడం కుదురుతుంది. ఇలాంటి న్యూక్లియర్ రాకెట్స్ ని చంద్రుడి మీద నుండి లాంచ్ చేయాలి. ఎందుకంటే ఆ తక్కువ గ్రావిటీతో మార్స్కే కాదు దూరంగా ఉన్న గ్రహాలకి కూడా వెళ్లొచ్చు. 2100వ సంవత్సరానికి మనిషి వీనస్ ని కూడా వదిలిపెట్టడు. మార్స్ కంటే వీనస్ దగ్గరగా ఉంటుంది. కానీ వాతావరణం దట్టంగా ఉండడంతో అట్మాస్ఫెరిక్ ప్రెషర్ మరియు టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫాక్ట్ సోలార్ సిస్టంలో అత్యంత వేడిగా ఉన్న గ్రహం వీనస్సే. ప్రస్తుత టెక్నాలజీతో దాని వాతావరణాన్ని దాటి నేల మీద ఏదైనా ప్రోబ్ ని ల్యాండ్ చెయ్యాలన్నా కూడా కష్టమే.
ఎందుకంటే దాని అట్మాస్ఫెరిక్ ప్రెషర్ 92 బార్ ఉంటుంది. అంటే భూమి సముద్ర మట్టం దగ్గరుండే ప్రెషర్ కంటే 92 రెట్లు ఎక్కువ. అయితే 2100 సమయానికి కూడా వీనస్ నేల మీద దిగడానికి ప్రయత్నించము. కానీ వీనస్ మేఘాల్లో మనిషి తట్టుకునే వాతావరణం ఉంటుంది. సో వెదర్ బెలూన్ స్టేషన్స్ లాంటివి నిర్మించొచ్చు. అది కుదరకపోతే భూమి చుట్టూ ఉన్నట్టుగా వీనస్ ఆర్బిట్ లో కూడా స్పేస్ స్టేషన్స్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ వీనస్ నేలని శోధించాలి అంటే రోబోటిక్ మిషన్స్ ఉపయోగపడతాయి. సో 2100వ సంవత్సరానికి సోలార్ సిస్టంలో మనుషులు పర్మనెంట్ గా ఉండగలిగే ప్రదేశాలు 3 మాత్రమే. అవే భూమి సిటీస్, చంద్రుడి ఫ్యాక్టరీస్, అలానే మార్స్ సైంటిఫిక్ బేసెస్. ఈ సమయానికి ఆస్ట్రాయిడ్ మైనింగ్ ఒక సింపుల్ పనిగా మారిపోతుంది. కాకపోతే ఆస్ట్రాయిడ్స్ లో దొరికే అన్ని పదార్థాలు చంద్రుడి మీద ఉంటాయి. సో ఆస్ట్రాయిడ్ మైనింగ్ మరీ అంత పాపులర్ కాకపోయినా సైంటిఫిక్ ఉపయోగాల కోసం రీసెర్చ్ చేస్తాం. అయితే చంద్రుడి మీద కార్బన్ ఎక్కువగా దొరకదు. సో దానికోసమైనా ఆస్ట్రాయిడ్ మైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలా స్పేస్ మైనింగ్ చేస్తూ సోలార్ సిస్టంలో అతిపెద్ద ఆస్ట్రాయిడ్ అయిన సిరీస్ కి కూడా వెళ్లి వస్తాం. దీని సైజ్ 950 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒక స్థావరం కట్టడానికి చోటు సరిపోతుంది. కాకపోతే ఆ స్థావరానికి అప్పుడప్పుడు మాత్రమే రీసెర్చ్ కోసం వెళ్ళొస్తూ ఉంటాం. ఇలా అనేక ఆస్ట్రాయిడ్స్ మీద చిన్న చిన్న స్థావరాలు కట్టి కుదిరినప్పుడు వెళ్లి వస్తాం. ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉంటాయి. సో 2100వ సంవత్సరానికి మనిషి అతి దూరంగా వెళ్లిన ప్రాంతం ఆస్ట్రాయిడ్ బెల్టే అవుతుంది. సోలార్ సిస్టమ్ గ్యాస్ జైంట్స్ అయిన జూపిటర్, సాటర్న్ మరియు ఐస్ జైంట్స్ అయిన నెప్ట్యూన్, యురేనస్ లకి మనిషి వెళ్లలేకపోయినా శాటిలైట్ మిషన్స్ లేదా రోబోటిక్ రోవర్స్ లాంటివి పంపి ఉంటాం. అయితే గ్యాస్ జైంట్స్ లో నేల ఉండదు కాబట్టి గాల్లో తేలే బెలూన్ లేదా గ్లైడర్ టెక్నాలజీతో పై వాతావరణాన్ని శోధించొచ్చు. అయితే వాటి చంద్రుళ్ళకి గట్టి నేల ఉంటుంది. సో రోవర్స్ ల్యాండ్ అవ్వగలవు. అయితే ఇంతకంటే దూరం వెళ్ళాలి అంటే న్యూక్లియర్ రాకెట్స్ కి కూడా కొన్ని వందల సంవత్సరాలు పట్టాలి. 2100వ సంవత్సరానికి ప్లూటో అంత దగ్గరికి మనిషి వెళ్లలేకపోయినా లైట్ వెయిట్ ఉన్న అంతరిక్ష నౌకలు న్యూక్లియర్ రాకెట్స్ కంటే ఫాస్ట్ గా వెళ్లగలవు. ఈ లైట్ వెయిట్ నౌకలు సోలార్ సెయిల్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బోట్ తీసుకోండి. దానికి తెరచాప ఉండాలి. గాలి దానికి తగిలితే బోట్ ముందుకు వెళ్తుంది కదా. సోలార్ సెయిల్స్ కూడా లైట్ వెయిట్ క్లాత్ లాంటి మెటీరియల్ తో తయారు చేయబడతాయి. ఇవి సూర్యుడి నుండి వచ్చే సోలార్ ప్రెషర్ ని వాడుకుని నౌకని ముందుకు తీసుకెళ్తాయి. లాంచ్ అయిన వెంటనే ఇవి ఫుల్ స్పీడ్ ని అందుకోలేవు. ముందుకు వెళ్లగా యాక్సలరేట్ అయ్యి స్పీడ్ ని పెంచుకుంటాయి. అయితే ఇప్పటి టెక్నాలజీతో తయారు చేసిన సోలార్ సెయిల్స్ 14 నుండి 20 కేజీల వెయిట్ మాత్రమే మోయగలవు. కానీ 2100కి వెయిట్ లిమిట్ ని పెంచి కెమెరాతో పాటు ఇతర సైంటిఫిక్ పరికరాలు అటాచ్ చేసి పంపించే స్టేజ్ కి వస్తాం. ఇలాంటి సోలార్ సెయిల్స్ తో ప్లూటో దాటి కైపర్ బెల్ట్ లోని వింత వస్తువుల దగ్గరికి అనేక మిషన్స్ పంపొచ్చు. అంతేకాదు, బ్రేక్ త్రూ స్టార్ షాట్ లాంటి ప్రాజెక్ట్ ద్వారా లేజర్ సహాయంతో ఒక లైట్ వెయిట్ సోలార్ సెయిల్ ని కాంతి వేగంలో 10% స్పీడ్ కి యాక్సలరేట్ చేయొచ్చు. దీంతో మనకి అతి దగ్గరగా ఉన్న ఆల్ఫా సెంటారీ సిస్టమ్ కి ఒక కెమెరా పంపి దాని అసలు రహస్యం బయట పెట్టొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.